నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా పల్నాడు జిల్లా టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న పలువురు నేతలు. మహాశివరాత్రికి ముస్తాబవుతున్న నరసరావుపేట. చంద్రబాబు నాయుడు కాలనీలో స్పర్శ లెప్రసీపై అవగాహన. ప్రాథమిక ఆరోగ్య వైద్యులచే. బీసీ కాలనీలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రముఖ న్యాయవాది శ్రీ గిరిరాజు నాగేశ్వరరావు. నరసరావుపేటలో పల్నాడు జిల్లా టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా పట్టణమంతా పసుపుమయంతో జరిగింది. టీడీపీ కార్యాలయం నుండి మల్లమ్మ సెంటర్, గడియార స్తంభం, పల్నాడు రోడ్డు మీదుగా వేలాది మంది కార్యకర్తలతో ఊరేగింపుగా స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీ వేదికకు చేరారు. ప్రమాణ స్వీకారానికి జిల్లా నలుమూలల నుండి టీడీపీ శ్రేణులు, అభిమానులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు జానీతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులచే మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రమాణం చేయించారు. ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీ గారు రండి. ఎంపీ గారు దయచేసి అన్నా సైడ్ ఉన్నా. ఇప్పుడు ఈ కార్యవర్గం ఎన్నుకోబడింది. వీరందరూ కూడా పదవులు తీసుకున్నారు. వీరందరినీ కూడా కోరేది ఒకటే, మీ వైపు నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీని నిర్మించేదానికి మీ వైపు నుంచి మీరు చేయవలసింది చేయండి. చేస్తూ మరీ ముఖ్యంగా మీరు తీసుకువెళ్ళవలసింది, మనం ఏదైతే సూపర్ 6లో భాగంగా చేస్తూ ఉందో, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో, వాటిని ప్రతి గ్రామానికి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఎంత, ప్రతి గ్రామానికి కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటినీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి లేదు. మనమేదో మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, ప్రజలే గమనిస్తారు కదా అంటే అలా లేదు పరిస్థితి. దయచేసి మనం చేసే మంచి పనిని, ఆర్థికంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ సూపర్ 6 అనేదాన్ని, అభివృద్ధి కార్యక్రమాలని ఎక్కడా కూడా మరవకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇది ప్రతి గ్రామంలో కూడా కార్యవర్గ సభ్యులు కోరుతా ఉన్నా, తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ. దానికోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అన్నమాట. ఈ ప్రాంతంలో కూడా చాలామంది, కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాలతో చిక్కుపోయిన ప్రజల్ని కాపాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గురించి మీకు అందరికి కూడా తెలియదేం కాదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఏ విధంగా తీసుకెళ్ళాడో మీ అందరికీ తెలియదు కాదు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో చాలామంది కార్యకర్తలు ప్రాణాల త్యాగం చేసి, చంద్రయ్య గారు లాంటి వాళ్ళు త్యాగం చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. అదేవిధంగా కోడెల సుప్రసాద్ లాంటి ఒక గొప్ప నాయకుడిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన ఏ విధంగా చనిపోయాడో మనందరినీ మధ్యలో నుంచి దూరమైన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అన్నమాట. ఈ విధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు లాంటి మన నాయకుడిని కూడా జైల్లో పెట్టిన సరే ఎవరు కూడా భయపడకుండా ఎదురాడి ఇవాళ రాష్ట్రంలో 150 సీట్లు పైన తీసుకొచ్చారంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లే జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ దుర్మార్గ పాలనలో వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశారు. ఇందాక అన్నగారు చెప్పారు, ఏమండి లడ్డులో కల్తీ, పాలనలో కల్తీ, ఇక చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టే భక్తులకు పెట్టే ప్రసాదంలో మోసం, వెంకటేశ్వర స్వామి హుండీని కూడా కొల్లగొట్టేటువంటి దుర్మార్గులు జగన్ అండ్ టీము. ఇలాంటి రాక్షసులు, దోపిడీదారులు ఈరోజు ప్రజలు గుర్తించారు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు. ఈ దుర్మార్గాల్ని, దోపిడీ చూసి దాన్నే చివరాకాశం కూడా చేశారు. ఈరోజు దేవుడిని మోసం చేసిన వాళ్ళు ప్రజలు మోసం చేయరండి. దేవుడిని మోసం చేసిన వాళ్ళు, బాబాయిని హత్య చేసిన వాళ్ళు, చెల్లెల్ని మోసం చేసిన వాళ్ళని ఇక ప్రజలు నమ్ముతారా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు తిరిగి మళ్ళా అధికారంలోకి రాలేదు. పాలు లేకుండా నెయ్యి తయారు చేశామని
సృష్టించేటువంటి నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు లేరు. ఉన్నారా మీరు చెప్పండి, ఉన్నారా? ఉంటే చెప్పండి. ఆ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక పార్టీ, ఆ పార్టీకి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండటమే మన దురదృష్టం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండబట్టే డెవలప్మెంట్ చంద్రబాబు గారు ఎంత వేగంగా పరిగెడుతున్నారో ఆ వేగాన్ని ఎంతో కొంత 10% తగ్గిస్తున్నాడు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి పార్టీ నాయకుడు ఉండబట్టి మన రాష్ట్రానికి ఎంతో కొంత నష్టం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన పల్నాడు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జిల్లా కమిటీ ఎందరో మహానుభావులు యోధులు ఇక్కడే ఉన్నారు. పుల్లారావు గారు దాదాపు 4 సార్లు చేశారు. అట్లనే మన చీఫ్ విప్ ఆంజనేయులు గారు ఉన్నారు, దాదాపు 3 సార్లు చేశారు. అట్లా యోధులు మాజీ మంత్రివర్యులు చేసిన జిల్లా పార్టీని ఈ రోజున లోకేష్ గారి నేతృత్వంలో ఒక సామాన్య కార్యకర్త ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నిన్నే ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నారు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే లోకేష్ గారు, వివిధ పెద్దల పార్టీలోని పెద్దలందరూ కూడా ఒక రోజంతా మన జిల్లా కార్యవర్గానికి, రాష్ట్రం మొత్తం 25 కార్యవర్గాలకి మీటింగ్ తీసుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభావ్ కానీ, అట్లా తల్లికి వందనం కానీ, అట్లా పథకాలన్నింటినీ కూడా స్త్రీ శక్తి పథకం కానీ పథకాలన్నింటినీ కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళి మనం ప్రజల ముందుకు చెప్పి వాటన్నిటిని వాటి వచ్చిన వల్ల బెనిఫిట్స్ని మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మరో 3 సార్లు పార్టీని గెలిపించాలని కోరాల్సిన అవసరం మన మీద ఉంది. ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో మీ బాధ్యత పెరిగింది. ఇప్పుడు మీరు సవాలుగా తీసుకొని గతంలో ఏదైతే అధ్యక్షులుగా చేసి ఉన్నారో వారు తెలుగుదేశం పార్టీ రథసాతులుగా బ్రహ్మాండంగా పనిచేసి ఈ యొక్క పల్నాడు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఏ విధంగా అయితే కృషి చేశారో వారి యొక్క అనుభవాలను తీసుకొని సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ నేను విన్నవిస్తూ, రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు పరీక్ష అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ పరీక్షలో మీరు తప్పనిసరిగా పాస్ కావాలని. తెలుగుదేశం పార్టీ 2024 ఒక రాక్షస పాలన అంతమొందించి ఎన్నికలు అయిపోయిన తర్వాత సభ్యత్వాన్ని ప్రారంభించి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటికి పైగా సభ్యత్వం చేసుకుని కేఎస్ఎస్ దగ్గర నుండి, యూనిట్ ఇన్ఛార్జెస్ దగ్గర నుండి, గ్రామాధ్యక్షుల దగ్గర నుండి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ నుండి, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, అన్ని అనుబంధ కమిటీల్ని పూర్తి చేసుకొని సంస్థాగతంగా ఎంతో బలోపేతం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీగా ఈ రోజున భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా నిలవడం అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మన అధినాయకత్వం కోరుకుంటుందో కలిసి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక కృతనిశ్చయంతో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే కలలు కంటూ ఉన్నారో ఆ కళలకి మనం సాకారం చేస్తూ కలిసి వెళ్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బానిస సంఖ్యలను తెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ మరి తెలుగుదేశం పార్టీ. అనేక సంస్కరణలు, సామాజిక న్యాయం, అభివృద్ధి ద్వారా సాధ్యమవుతుందని నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక కార్యకర్తకి ఇచ్చిన అరుదైన గౌరవం మరి భవిష్యత్తులో మీరందరూ కూడా అంకిత భావంతో పార్టీకి పనిచేసి మీ అందరూ కూడా ఎదగాలి.
పల్నాడు గడ్డ మీద నత్రాపేటలో ఏ కార్యక్రమాన్ని చేసినా ఇదే విధంగా ఉంటుందని నిరూపించడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేశాం. ఆ విధంగా ఎవరు అనుకోని రీతిలో వాళ్ళ 30,000 మంది తరలి రావడం చాలా గొప్ప విశేషం. ఈ విధంగానే ఇవాళ ఈ ర్యాలీ చూస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ పల్నాడు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకి వెన్నెలు వణుకు పుట్టాలి. అవునా కదా? ఈ సభామూలకంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మళ్ళీ 2029లో మరి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5వసారి, అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే కానీ పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ గెలుస్తారు. రికార్డు సృష్టిద్దాం. మన ఎంపీ గారి నాయకత్వంలో మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ కొడదామని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఇవాళ వచ్చిన జనాన్ని చూస్తే ఈ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, ఉమ్మడి కూటమి మీద ఎంత అభిమానం ఉందో, టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు పార్టీ. ఈ పార్టీ యొక్క గొప్పతనం జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి మనం చాలా తేలిగ్గా లెక్కేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు పాలించారు కదా, చాలా ఈజీగా తీసుకున్నాడు. కానీ దాని పరిణామాన్ని మొన్న ఎలక్షన్లో మీరు అందరూ చూపించారు. ఆయనకి ఇంకా పూర్తిగా జ్ఞానోదయం అయినట్లేదు. ఏదో మనందరం కలిసి సాక్షాత్ వెంకటేశ్వర గారి దగ్గర జరిగినటువంటి సమస్యల గురించి చెప్తే దాన్ని వదిలేసేసి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా అంటే ఒక పోరాట పటిమ కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు చూస్తే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చూస్తే యోధులు, ఆనాడు యుద్ధం చేసినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. పల్నాడు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే పల్నాడు. ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కూడా నిత్యం కూడా కాపాడుకుంటూ ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవాన్ని నినాదంతో పార్టీని ఏర్పాటు చేస్తే గుండెల్లో పెట్టుకొని ఎన్టీఆర్ గారిని గద్దెనెక్కించినటువంటి పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కేవలం అధికారం కోసమో లేకపోతే ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీగా కాకుండా ఆనాటి నుంచి నేటి వరకు ఆనాడు ఎన్టీఆర్ గారు ఉమర్ ఖాన్ అనేటువంటి ఒక సామాన్య హోటల్ నడుపుకునేటువంటి బుడే ఖాన్ గారిని ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కూడా తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు తెలియదు కాదు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకి సామాజికం చేసేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఏ రోజున దేవుడిని రాజకీయాల్లోకి లాగని పరిస్థితి. ఇంకా తిరుపతి లడ్డు గురించి మాట్లాడారంటే వైసీపీ నాయకులు వాళ్ళ మనస్సాక్షికి ఇష్టం లేదని నేను భావిస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్ 1 నాకు తెలుసు, మీ ఎంపీకి తెలుసు, అలాగే కొట్టుపల్లి రావు గారికి జగన్ 1 తెలియదు, కానీ అంతకుముందు ఆయనకు కూడా తెలుసు. సో పెద్ద 2 గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్ 1 చూసిన తర్వాతే 164 సీట్లు వచ్చిన పరిస్థితి. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే బాగుంటుంది. కనీసం ఎన్టీ రామారావు ఏం చేశారంటే చెప్పడానికి ఒక రోజు పట్టే పనులు చేసి అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే హైటెక్ సిటీ కట్టి, ఆ సిటీ హైటెక్ సిటీ అంటే బిల్డింగ్ అనుకుంటాడు ఆయన. అలా కాకుండా మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్ల ఇవాళ హైదరాబాద్ అన్ని కంపెనీలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలన్నా చెప్పడం. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే సామాజిక న్యాయం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. పంచాయతీ ప్రెసిడెంట్ కూడా అవుతామో లేమో అనుకున్నటువంటి వాళ్ళను కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ.
నేను 1985 నుంచి తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నా. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు చాలా వాటికి ఓర్చుకున్నాం, చాలా కష్ట నష్టాలు పడ్డాం. ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు కూడా పుల్లారావు గారికి నేను చెప్పాను, అలా ఆంజనేయులు గారికి చెప్పాను, ఎంపీ గారికి కూడా చెప్పాను, ఈ పదవి నేను చేయలేనండి, ఇంకా తిరిగేటటువంటి ఓపిక కూడా నాకు లేదు, నాకు వద్దని కూడా చెప్పాను. ఆమెతో వాళ్ళు కాదు, పెద్దోళ్ళు ఇచ్చిన తర్వాత అది కాదనకూడదు అన్నారు. అలాగనే లోకేష్ గారికి కూడా చెప్పాను నేను, సార్ దయచేసి ఈ పదవిని వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి అని. అప్పుడు లోకేష్ గారు ఒకటే మాట అన్నారు, ఇంతకు ముందులాగా కాదు, అన్ని వ్యవస్థను మొత్తాన్ని కూడా, పార్టీ వ్యవస్థ మొత్తాన్ని కూడా మార్పు చేర్పులు చేశాం. ప్రెసిడెంట్కి ఎన్ని పవర్లు ఉన్నాయో జనరల్ సెక్రటరీకి అన్ని పవర్లు ఉన్నాయి. నీ అవసరం అక్కడ ఉంది, నాకు తెలుసు కదా నీ సంగతి, తప్పనిసరిగా నువ్వు ఒక పదవిని తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ప్రవీణ్ గారికి తెలుసు ఆ విషయం కూడా. కాదనలేక పెద్దలు నా మీద పెట్టినటువంటి బాధ్యతని మనస్ఫూర్తిగా స్వీకరిస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలని కలుపుకుంటూ 2029లో జరిగేటువంటి ఎలక్షన్లో మళ్ళా మనందరం కూడా మంచి మెజార్టీతో మన శాసనసభ్యులందరూ కూడా తిరిగి గెలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యువగళమే జనగళమై తను నడుస్తూ సమాజాన్ని నడిపిస్తూ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇవాళ ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులం ప్రమాణ స్వీకారం చేశాం. 2024 ఎలక్షన్ ముందు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని సార్, కేవలం ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ని. ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి, ఒక మైనార్టీ సెల్ ప్రెసిడెంట్కి ఇవాళ పల్నాడు జిల్లా ప్రతి అధ్యక్ష పదవి ఇచ్చారంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అది ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చెందుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో తరాతమా భేదం లేదు, ధనిక పేద భేదం లేదు, ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి సమానమే. అలాగే ఇంకో ముఖ్య విషయం చెప్పుకుంటా వస్తాం సార్. నిన్నే లోకేష్ గారు చెప్పారు, ఇందాక నేను వాళ్ళని ఉచ్చరిస్తూ గౌరవ జాతీయ అధ్యక్షులు అన్నాను, గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నాను. ప్రభుత్వం అనేది అద్దెకి లాంటిది, పార్టీయే సొంత ఇల్లు లాంటిది. సో పార్టీ పిలుపులతోనే మమ్మల్ని పిలవండి, పార్టీయే సుప్రీం, పార్టీ తర్వాతే ప్రభుత్వం, పార్టీ తర్వాత ఏ పదవి అయినా అని నిన్న వాళ్ళు మాతో అంటాం. నేను ఇవాళ ఆ పదాన్ని ఉచ్చరించడం జరిగింది. పార్టీయే సుప్రీం, పార్టీ తర్వాతే ప్రభుత్వం అయినా ఇంకోటైనా అన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ నేను గౌరవ జాతీయ అధ్యక్షులు, గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఉచ్చరించడం జరిగింది. వాస్తవంగా ఈ పదవి నేను ఎవరిని అడగలేదు, నాది ఆ స్థాయి కూడా కాదు. నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, ఒక మండల స్థాయి నాయకుడిని, ఒక పెదకూరపాడు నియోజకవర్గాన్ని తప్పితే నేను ఎవరికీ తెలియదు. వాస్తవంగా నాకు పెదకూరపాడు ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతని తల వంచుకొని నిజాయితీగా చేసుకొని పోవడమే నా పని. అంతకుమించి నాకు బయట ప్రపంచం కూడా పని లేదు. అదే ఆ విధంగా నేను పని చేసుకుంటున్న వాడిని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తించి నేను చేసిన పనికి ప్రతిఫలంగా ఇవాళ పిలిచి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఇవాళ నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు, రేపు మీలో కూడా చాలా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళలో కూడా చాలామంది ఇవాళ ఇటు పక్కొచ్చి ఇటు కూర్చొని మాతో పాటుగా ఇదంతా చేయవచ్చు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా కోటప్పకొండతో పాటు నరసరావుపేట పట్టణం ముస్తాబవుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు భక్తులతో పాటు నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వారు కూడా ప్రభ కట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పట్టణంలో రహదారులలోని డివైడర్లకు రంగులు వేయడం ప్రారంభించారు. గతంలో గాంధీ చౌక్గా పిలువబడే శివుని బొమ్మ సెంటర్లో ఉన్న శివుని బొమ్మకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అదేవిధంగా పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించి మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్లను విద్యుత్ ప్రభలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తారు. సత్తెనపల్లిలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు.
అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ క్రిందకు రాని జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సంజీవిని అని 50 మంది లబ్ధిదారులకు 58 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ నందు శుక్రవారం 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవరావు, ఆర్డీఏ నాగేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. భక్తి, సంగీతం, సాహిత్యం సమ్మేళనంగా రూపుదిద్దుకున్న కోటప్పకొండ భక్తి గీతాలు ప్రముఖ సినీ రచయిత రాజేంద్ర భరద్వాజ్ రచించి స్వరకల్పన చేసిన భక్తి గీతాలను చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. కోటప్పకొండ క్షేత్ర మహత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ భక్తి గీతాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయని ప్రశంసించారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాల మెట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు సిబ్బంది స్థానిక 1వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో పర్యటించి ప్రజలకు స్పర్శ ప్రోగ్రాంలో భాగంగా లెప్రసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భవిత సాయి మాట్లాడుతూ జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్శ లెప్రసీపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు యూపీహెచ్సి పరిధిలోని ప్రజలకు కుష్ఠవ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సెంటర్ డాక్టర్ భవిత సాయి మరియు సిబ్బంది, లెప్రసీ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ గిరిరాజు నాగేశ్వరరావు సత్తెనపల్లి రోడ్డులోని బీసీ కాలనీలో వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. వృద్ధాశ్రమంలో పేదలకు, బలహీన వర్గాల వారికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుమారు 150 మందికి దుప్పట్లు అందచేయడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అట్టహాసంగా పల్నాడు జిల్లా టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం, పాల్గొన్న పలువురు నేతలు. మహాశివరాత్రికి ముస్తాబవుతున్న నరసరావుపేట. చంద్రబాబు నాయుడు కాలనీలో స్పర్శ లెప్రసీపై అవగాహన, ప్రాథమిక ఆరోగ్య వైద్యులచే. బీసీ కాలనీలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రముఖ న్యాయవాది శ్రీ గిరిరాజు నాగేశ్వరరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.